అందరికీ మరోసారి ఈ ఆధ్యాత్మిక వీడియోకి స్వాగతం. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గర వెలిసిన ఈ దివ్యక్షేత్రమైన కోదండ రామార్ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రామేశ్వరం నుండి ధనుష్కోటి వైపు రోడ్డు మార్గాన వెళ్ళేటప్పుడు రామేశ్వరం నుండి 12 కిలోమీటర్ల దూరంలో సముద్ర పొడ్డున వెలిసింది ఈ దివ్యక్షేత్రం. రామాయణ గాథతో ముడిపడి ఉన్న అతి ముఖ్య దివ్యక్షేత్రము ఈ కోదండ రామార్ ఆలయం. ప్రశాంత వాతావరణంలో వెలిసిన ఈ దివ్యక్షేత్రము శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మరియు విభీషణుడికి అంకితము చేయబడినది. అసురుడైన రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో బంధిస్తాడు. విషయం తెలిసిన శ్రీరాముడు, లక్ష్మణుడు వానరసేనతో రామేశ్వరము చేరుతారు. అటు లంకలో విభీషణుడు తన అన్న అయిన రావణాసురుణ్ణి సీతాదేవిని రాముని దగ్గరకు పంపించవలసిందిగా అనేక మార్లు కోరుతాడు. ఇక చేసేది లేక అసురుడైన రావణుని అహంకారానికి దూరంగా ఉండాలని మరియు ధర్మం వైపు ఉండాలని విభీషణుడు రాముని శరణు కోరుతాడు. రావణాసురుడితో యుద్ధ విజయం అనంతరము లంకా రాజ్యానికి శ్రీరాముడు విభీషణునికి పట్టాభిషేకము ఈ దివ్యక్షేత్రంలో చేశారు. అందుకే ఈ ఆలయంను శ్రీ కోదండ రామార్ ఆలయం అని అంటారు. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులతో సహా విభీషణుడి విగ్రహం ఉండటము ఈ ఆలయానికి మరింత విశిష్టత అందిస్తుంది. సముద్ర అలల నడుమ నిలిచిన ఈ దేవాలయము భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. రామేశ్వర యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని దర్శించుకోవడము అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ధర్మానికి, భక్తికి మరియు శ్రీరాముని కరుణకు చిరస్మరణీయ చిహ్నంగా కోదండరామ ఆలయము యుగ యుగాల పాటు భక్తుల హృదయాల్లో నిలిచిపోతుంది. ఆ దేవుడి కటాక్షం వల్ల 1964లో వచ్చిన ధనుష్కోటి తుఫాన్ సమయంలో ఈ ఆలయం పెద్దగా దెబ్బతినకుండా నిలిచిందని భక్తులు నమ్ముతారు. శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, దీపావళి మరియు నవరాత్రుల సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు అలంకరణలు నిర్వహిస్తారు. ఈ ఆలయము ద్రవిడ శైలిలో నిర్మించబడింది. చిన్నదైన ఆధ్యాత్మిక కాంతితో నిండిన గర్భగుడి భక్తులను ఆకట్టుకుంటుంది. సముద్ర తీర వాతావరణము ఆలయానికి మరింత దివ్యమైన ఆనందాన్ని ఇస్తుంది. నా వీడియోని చూసిన భక్తులందరికీ నమస్కారములు, ధన్యవాదాలు. జై శ్రీరామ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మిత్రులతో షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.